అన్న మీ పేరు మీది ఎవరు? మాది మగ్దుంపూర్. నా పేరు జాప అంజయ్య. మాది నంగనూరు మండల్, మగ్దుంపూర్ గ్రామం, సిద్దిపేట జిల్లా. నాకు ఈటల రాజేంద్ర అంటే అభిమానం కావడంతో నేను ఒక బీసీ బిడ్డ కాబట్టి ఆయన ఎంత ఎదిగితే అంత మంచిగా ఉంటుందని, బీసీలు అంతా ఐక్యతమై ఒక బీసీ బిడ్డని ఎన్నుకోవాలని నాదొక ఆకాంక్ష. ఆయన మీద ఉన్న అభిమానంతో నేను నా సొంత వ్యవసాయ భూమిలో నారుమడిలో ఈటల రాజేంద్ర అనే అక్షరాలు రాసుకోవడం జరిగింది. ఎట్లా వచ్చింది ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఎవరెవరో యూట్యూబ్లో అవోటి ఇవోటి పెట్టి చేస్తూ ఉంటారు. నాకు అవి రాయరాకున్నా కానీ నేను ఏదో నా తెలివితో కొద్ది రాయగలిగిన అవి మరి వచ్చినాయా కరెక్ట్ అయినా కాలేదు తెలియలే. కాకపోతే అందరు వచ్చి బాగా రాసినావు అన్నారు. నాకు అదొకటి నచ్చింది. ఈటల రాజేంద్ర ఎందుకు ఎంచుకున్నావు? ఈటల రాజేంద్ర అంటే నాకు ఏంటంటే ఆయన మీద బాగా అభిమానం, ప్రేమ. ఆయన అప్పుడు మన తెలంగాణ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు మన వైఎస్ రాజశేఖర్ అనే ఆయన ఏం చేసిందంటే, రాజేంద్ర నువ్వు పట్టుమని 10 సీట్లు గెలవలే గాని అది తెలంగాణ గురించి బాగా మాట్లాడుతున్నావు ఏం రాజేంద్ర అని అప్పుడు ఒక రాజశేఖర రెడ్డి నిలదీసింది. కాబట్టి ఆ అభిమానంతో అదే ఆలోచన కొద్దీ నేను ఇది ముందుకు తీసుకురావాలని ఆలోచన వచ్చింది. అంతే, దానివల్లనే నాకు ఆ సార్ అంటే ఇష్టం. ప్రతి సంవత్సరం ఇట్లా రాస్తావా? ప్రతి సంవత్సరం రాయగలుగుతా, ప్రతి సంవత్సరం రాస్తా. మళ్ళా ఆయనను ఒక బీసీ బిడ్డగా మా జనాభాలలో ఆయన ఒక సీఎం కావాలన్న ఆకాంక్ష కూడా నాకు ఉంది. ఎందుకంటే ఎందరో ఎదుగుతారు కానీ మా బీసీ నాయకులను ఎవరిని ఎదగనిస్తలేరు. బీసీ నాయకులు ఆయన ఎవరైనా సరే మాకు బీసీ అంటే ఆయన సీఎం కావాలని ఒక ఆకాంక్ష. ఈటల రాజేంద్ర కావాలి మాకు అని ఆకాంక్ష ఒకటి ఉంది. ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ అయితే నాకు ఆయన సీఎం కావాలని కోరిక ఉన్నది. బీజేపీలో బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, గరవపురి అరవింద్ ఉన్నాడు, వీళ్ళందరూ కదా ఎందుకు ఈటలు ఎంచుకున్నా? వాళ్ళందరూ ఉన్నది. వాళ్ళు కూడా బీజేపీ అంటే నాకు ఇష్టమే. బీజేపీలో అందరు ఉన్నారు. అందరిలో ఈయనంటే ఒక అసెంబ్లీ కొట్లాడి మాట్లాడడం, చేయడం, కావడం, అన్నిటికీ మాట్లాడడం ఈయనకు ఒక ధైర్యం ఉన్నాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని కొమ్ము చేయకుండా నిలదీసి మాట్లాడే హక్కు ఆయనకు ఒక్కరికి ఉంది తప్ప వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. మాట్లాడతారు అందరూ, కాకపోతే ఈయనకు కొంచెం ధైర్యం, మహోభావాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈటల ఎట్లా పాల్గొన్నాడు? ఈటల అప్పుడు కేసీఆర్ తోని పాల్గొన్నాడు. కేసీఆర్ తోని ఉన్నాడు. ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తోని, హరీష్ రావు తోని ముందు నడిపించిండు. వాళ్ళు ఎందుకు వెళ్ళగొట్టిరో ఆయన పార్టీలకు వెళ్ళి దేని గురించి తీసేసారో మనకు తెలియదు. కాకపోతే మనకు ఆ సార్ అంటే అభిమానం. ఇప్పుడు చూసి ఈటల ఇట్లా పిలిచిండు అనుకో, ఏం చేస్తావు? ఈటల పిలిచి ఆయన నాకు ఒకసారి ఆయన కలవాలని, కలిసి ఆయనతోని కలవాలని కోరిక నాకు అంతే. సార్ కలిసి నాకు ఒకసారి ఫోటో దిగి ఒక ఫోటో కాల్ ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే. ఆయనతో ఉండాలి, నా ఆకాంక్ష అదే. సూపర్ అన్న.